అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుందన్ నవ్య బ్లాగ్స్. ఆల్రెడీ లాస్ట్ వీడియో అయితే ట్రైన్ జర్నీ వీడియో అయితే పెట్టాను. ఫుల్ నవ్వుకునే ఉంటారని నేనైతే అనుకుంటున్నాను, మీకు నచ్చే ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే మేము కాశీలో ఎక్కడెక్కడ తిరిగాము, ఏంటి, ఏ టెంపుల్ తర్వాత ఏ టెంపుల్ కి వెళ్ళాము, ప్రతి ఒక్క వీడియో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, చరిత్ర కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. వీడియోలోకి వెళ్ళిపోదామా మరి. నైట్ అయితే రూమ్ కి అయితే వచ్చేసి అయితే మంచిగా స్లీప్ అయితే అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ 4 o'clock అయితే లేచాము. అత్తయ్య మావయ్య కూడా రెడీ అయిపోయారు, మేము కూడా అలా రెడీ అయిపోతున్నాము. అన్నయ్య అయితే వచ్చారు రెడీ అయ్యారా లేదా అని చెప్పి. ఈలోగా మా అన్నయ్యకి అయితే అడిగాను నా అవుట్ ఫిట్ ఎలా ఉంది ఏంటి అన్నయ్య అనేసి, అంటే చాలా బాగుందమ్మా అనేసి అన్నారు. అందుకే ఈ స్టిల్ మాత్రం ఇచ్చాను ఇక్కడ. ఫైనల్ గా అయితే అందరం కూడా రెడీ అయిపోయి అయితే రూమ్ నుంచి అయితే బయటకైతే వచ్చేసాము. మా రూమ్ నుంచి ఒక 200 మీటర్లు నడుచుకుంటూ మెయిన్ రోడ్ కి అయితే వెళ్తున్నాము. మా హస్బెండ్ కి మాత్రం ఎర్లీ మార్నింగ్ అయితే టీ అయితే పడిపోవాలి. ఇంతకు మేము ఉన్న ఏరియా అయితే చెప్పలేదు కదా, మేము ఉండేది గడోలియా జంక్షన్ లో. ఈ ఏరియా కాశీ విశ్వనాథ్ టెంపుల్ కి మరియు దశస్వమేధ ఘాట్ కి చాలా దగ్గరగా ఉంటుంది. ఈ రోజు మా కాశీ యాత్ర తెల్లవారుజామున ఉదయం 4 గంటలకు ప్రారంభించాము. మేము గదౌలి జంక్షన్ దగ్గర ఉన్న మా రూమ్ నుంచి ఆటోలో అయితే బయలుదేరి కాలభైరవ ఆలయం ఆర్చి దగ్గర దిగాము. అక్కడి నుంచి ఆ పవిత్రమైన వీధుల గుండా నడుచుకుంటూ శ్రీ కాలభైరవ స్వామి ఆలయానికి చేరుకున్నాము. మీరు కాశీ యాత్రకు వెళ్తే ముందుగా కాలభైరవ స్వామిని దర్శించుకోవాలి. ఎందుకు ముందుగా కాలభైరవ స్వామిని దర్శించుకోవాలి అంటే, శ్రీ కాలభైరవ స్వామిని కాశీ క్షేత్ర పాలకుడు అని పిలుస్తారు. అందుకే కాశీలోని ఇతర దేవాలయ దర్శనానికి ముందు ఆయన అనుమతి ఆశీర్వాదం తీసుకోవడం శుభప్రదంగా భావిస్తారు. కాలభైరవ స్వామి దర్శనం చేసిన తర్వాత శ్రీ కాశీ విశ్వనాథ స్వామిని దర్శిస్తే యాత్ర మరింత పుణ్యఫలాన్ని ఇస్తుందని భక్తుల నమ్మకం. కాలభైరవ స్వామి టెంపుల్ దర్శనం కంప్లీట్ చేసుకున్నాక అక్కడ నుంచి అయితే ఆటో బుక్ చేసుకుని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. శ్రీ కాశీ విశ్వనాథ స్వామి దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఫైనల్ గా అయితే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా, అదే మన కాశీ విశ్వనాథ టెంపుల్. క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. జనరల్ దర్శనంకి వెళ్ళాలి అంటే చాలా సమయం పడుతుంది, కానీ మేము స్పెషల్ దర్శనం 300 టికెట్స్ తీసుకుని అయితే వెళ్లిపోయాము. మాకైతే 20 or 30 minutes లో దర్శనం కంప్లీట్ అయిపోయింది. నార్మల్ దర్శనం అయితే 5 to 6 hours పడుతుంది. స్పెషల్ డేస్ లో అయితే ఇక చెప్పనవసరం లేదు. ఏకాదశి శనివారం మరియు సోమవారం అయితే ఎక్కువ సమయం పడుతుంది. కాశీ విశ్వనాథ స్వామి దర్శనం పూర్తయ్యాక మృత్యుంజయ మహాదేవ్ ఆలయంకి అయితే వచ్చేసాము. మృత్యుంజయ మహాదేవ్ ఆలయంలోని ఈ పవిత్ర భావ నీటిని భక్తులు ఎంతో విశ్వాసంతో తీర్థంగా స్వీకరిస్తారు. ఈ నీటిని భక్తి శ్రద్ధలతో సేవిస్తే శివుని అనుగ్రహం లభించి ఆరోగ్యం మరియు ఆయురారోగ్యం కలుగుతాయని స్థానికుల విశ్వాసం. ఈ ఆలయంలో మార్మోగే ఓం త్రయాంబకం యజామహే అని వినిపించే మహామృత్యుంజయ మంత్రం భక్తులకు ఎంతో ఆధ్యాత్మిక ప్రశాంతతను కలిగిస్తుంది. మేము మా ఫ్యామిలీ అంతా కలిసి ఆ తీర్థాన్ని అయితే స్వీకరించి అయితే అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. దర్శనం కంప్లీట్ చేసుకుని అయితే అక్కడ దగ్గరలో ఉన్న టిఫిన్ షాప్ కి అయితే వెళ్ళాము. టిఫిన్ అయితే ఎవరెవరికి ఏం కావాలి అనేది ఆర్డర్ పెట్టేసి అయితే ఈ టైంలో అయితే సరదాగా మాట్లాడుకుంటున్నాము. ఇక్కడ మా హస్బెండ్ చూడండి ఫన్ చేస్తున్నారు, ముసలోడ్ లాగా వేసం వేస్తున్నారు. అక్కడ మా హస్బెండ్ వాకింగ్ స్టైల్ చూడండి. మేము ఉన్న వాళ్ళందరం అయితే ఫుల్ నవ్వుకున్నాము. మీకు నచ్చితే సరదాగా నవ్వుకోండి. ఇంతలోగా టిఫిన్ అయితే రెడీ అయిపోయింది. టిఫిన్స్ అయితే చేసేసి అక్కడ నుంచి అయితే బయలుదేరిపోయాము. కాశీ అందాన్ని మరింత దగ్గరగా ఆస్వాదించడానికి గంగా ఘాట్ల వైపు అయితే వెళ్లాము. ఉదయం వేళలో ఘాట్ల వద్ద కనిపించే ఆధ్యాత్మిక వాతావరణం, గంగా తల్లి సౌందర్యం, భక్తుల సందడి ఇవన్నీ ఆ యాత్రను మరింత ప్రత్యేకంగా మార్చాయి. మా అత్తయ్య గారు అయితే నడవలేకపోతున్నారు. నేను మా హస్బెండ్ అయితే మెల్లగా దించుతున్నాము. మావయ్య గారికి కూడా చెప్పాము నెమ్మదిగా వెళ్ళండి అని చెప్పి. ఈ కాశీ అందాలను చూడడానికి అయితే బోట్ అయితే మాట్లాడుకున్నాము. ఇక్కడ బోటు వాళ్ళు అయితే చాలా ఎక్కువ ప్రైజెస్ అయితే చెప్తున్నారు. వాళ్ళు అలానే చెప్తారు, మనమైతే తక్కువగా మాట్లాడుకుని అయితే వెళ్ళాలి. మాకైతే పర్ హెడ్ 550 అలా చెప్పారు. మేమైతే మాట్లాడుకొని పర్ హెడ్ 200 కి అయితే వెళ్ళాము. ఇప్పుడైతే కాశీ అసలైన అందాలను దగ్గరగా చూడాలని నిర్ణయించుకున్నాము. అందుకే గంగా తల్లి ఒడ్డున ఉన్న ప్రసిద్ధి ఘాట్లను చూసేందుకు బోటు ప్రయాణానికి బయలుదేరుతున్నాము. బోట్ లో ప్రయాణం చేస్తూ ఒకవైపు ప్రశాంతంగా ప్రవహిస్తున్న గంగా నది, మరోవైపు శతాబ్దాల చరిత్రను చెప్పే ఘాట్లు కనిపిస్తుంటే ఆ అనుభూతిని మాటల్లో చెప్పడం చాలా కష్టం. ప్రతి ఘాట్ కు ఒక ప్రత్యేకమైన చరిత్ర, ఆధ్యాత్మిక విశిష్టత ఉంది. సూర్యోదయ కిరణాలు గంగా నదిపై పడుతూ ఉండగా కనిపించిన కాశీ అందాలు మా యాత్రలో ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకాలుగా నిలిచిపోయాయి. బోటు ప్రయాణంలో మా దృష్టిని ఎక్కువగా ఆకర్షించినవి ఘాట్ల వెంట ఉన్న ఈ అద్భుతమైన గోడ చిత్రాలు. కాశీ సంస్కృతి, హిందూ సాంప్రదాయాలు, దేవతల రూపాలు, గంగా మహిమ వంటి ఎన్నో అంశాలను ఈ పెయింటింగ్స్ ఎంతో అందంగా ప్రతిబింబిస్తున్నాయి. ఈ రంగురంగుల చిత్రాలు ఘాట్ల అందాన్ని మరింత
అత్యంత పెంచడమే కాకుండా కాశీ యొక్క కళా వైభవాన్ని, ఆధ్యాత్మిక వారసత్వాన్ని సందర్శకులకు పరిచయం చేస్తున్నాయి. మనం ఇప్పుడు గంగా నది మీద బోటు ప్రయాణం చేస్తూ వారణాసి ఘాట్లను చూస్తున్నాం. ఈ ఘాట్లు కేవలం మెట్ల సముదాయం మాత్రమే కాదు, వేల సంవత్సరాల ఆధ్యాత్మిక సాంప్రదాయానికి ప్రతీకలు. ప్రతిరోజు ఇక్కడ వేలాది మంది భక్తులు గంగా స్నానం చేసి పూజలు, పిండ ప్రదానాలు, ధ్యానం వంటి పవిత్ర కార్యక్రమాలు నిర్వహిస్తారు. సాయంత్రం జరిగే గంగా హారతి ఈ ఘాట్లకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. వారణాసిలో సుమారు 84 ఘాట్లు ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నది కాశీలోని అత్యంత పవిత్రమైన ఘాట్లలో ఒకటైనది మణికర్ణిక ఘాట్. హిందూ సాంప్రదాయ ప్రకారం ఇక్కడ అంత్యక్రియలు నిర్వహిస్తే మోక్షం లభిస్తుందని విశ్వసిస్తారు. అందుకే ఈ ఘాట్ పై రాత్రింబవాళ్ళు చితాగ్ని వెలుగుతూనే ఉంటుంది. ఇక్కడికి వచ్చాక జీవితం, మరణం, మోక్షం అనే 3 భావాలను ఒకే చోట అనుభవింపజేసే పవిత్ర స్థలం ఇదే. ఇక్కడ అంత్యక్రియలు నిర్వహిస్తే ఆత్మకు జనన మరణ చక్రం నుంచి విముక్తి లభించి మోక్షం సిద్ధిస్తుందని నమ్ముతారు. అందుకే మణికర్ణిక ఘాట్ ను కాశీలో అత్యంత పవిత్రమైన మోక్ష స్థలంగా భావిస్తారు. ప్రతి ఘాటుకు ప్రత్యేకమైన చరిత్ర, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. గంగా స్నానం, పూజలు, ధ్యానం, గంగా హారతి వంటి పవిత్ర కార్యక్రమాల వల్ల ఈ ఘాట్లు భక్తులకి మోక్షానికి దారిగా భావించబడతాయి. ఇక్కడ నుంచి అయితే మా బోటు ప్రయాణం అయితే ముగిసింది. ఇక్కడ నుంచి నడుచుకుంటూ అయితే అన్ని ఘాట్లు అయితే దగ్గర నుంచి అయితే చూస్తున్నాము. మా బోటు ప్రయాణం పూర్తయ్యాక ఇప్పుడు కాశీ ఘాట్లపై నడుచుకుంటూ ఈ పవిత్ర నగరంలోని ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నాం. కాశీ ఘాట్లు దర్శనం పూర్తయ్యాక మా రూమ్ కి వెళ్లి ఫ్రెష్ అయ్యాము. ఆ తర్వాత శ్రీ అన్నపూర్ణదేవి ఆలయానికి వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకొని పవిత్రమైన అన్నప్రసాదాన్ని స్వీకరించాం. ఆ తర్వాత సాయంత్రం ప్రపంచ ప్రసిద్ధి చెందిన కాశీ గంగా హారతిని వీక్షించడానికి దశాశ్వమేధ ఘాటుకి వెళ్తున్నాము. మేమైతే అలా సరదాగా మాట్లాడుకుంటూ అయితే వెళ్తున్నాము. మా గైడ్ అయితే ఇక్కడైతే హాయ్ చెప్తున్నారు చూడండి. ఆయన అయితే షార్ట్ కట్ లో దగ్గర నుంచి అయితే వెళ్ళిపోదామని అయితే ఆయన చెప్తున్నారు. ఇప్పటి వరకు మా కాశీ యాత్రలోని ప్రతి విశేషాన్ని మీతో అయితే పంచుకున్నాము. ఇప్పుడు ప్రపంచ ప్రసిద్ధి చెందిన కాశీ గంగా హారతి జరిగే ప్రదేశానికి వచ్చేసాం. ఇక్కడ ఉన్న భక్తుల రద్దీ చూస్తే గంగా హారతి ఎంత విశిష్టమైనదో అర్థమవుతుంది. ఇంకొద్ది క్షణాల్లో ప్రారంభమయ్యే ఈ దివ్యమైన హారతిని మనం కూడా ప్రత్యక్షంగా వీక్షిద్దాం. చూడండి, గంగా హారతిని ప్రత్యక్షంగా వీక్షించేందుకు దేశ విదేశాల నుంచి వేలాది మంది భక్తులు ఇక్కడికి తరలి వచ్చారు. అందరూ ఎంతో భక్తి, ఆసక్తితో ఈ దివ్య క్షణాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ఆధ్యాత్మిక వాతావరణాన్ని మాటల్లో చెప్పలేం, ప్రత్యక్షంగా అనుభవించాల్సిందే. గంగా హారతిని చూడడానికి ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన చోట కూర్చుంటారు. కొంతమంది ఘాట్లపై కూర్చొని వెనక నుంచి హారతిని చూస్తుంటే, మరికొందరు గంగా నదిలో ఉన్న పడవలపై కూర్చొని ఎదురుగా జరిగే హారతిని వీక్షిస్తారు. మేమైతే పడవలో కూర్చొని గంగా హారతిని చాలా దగ్గరగా చూసే అవకాశం పొందాం. ఆ అనుభూతి నిజంగా మాటల్లో చెప్పలేనిది. గంగా నదిని హిందూ సాంప్రదాయంలో దేవతగా తల్లిగా భావిస్తారు. ఆమెకి కృతజ్ఞతగా ఆశీర్వాదం కోసం ప్రతిరోజు గంగా హారతిని నిర్వహిస్తారు. గంగా హారతి ఎలా జరుగుతుంది అంటే, ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈ గంగా హారతి ప్రతిరోజు సాయంత్రం వేద మంత్రాల సంఖనాదం, గంటల ధ్వని, భారీ దీపాలతో అత్యంత వైభవంగా జరుగుతుంది. ఇప్పుడైతే ఇక్కడ శంఖనాదం అయితే జరుగుతుంది. మా అందరికైతే గూస్ బంప్స్ అయితే వచ్చాయి. శంఖనాదం కేవలం ఒక శబ్దం మాత్రమే కాదు, అది పవిత్రతకు, దైవ సన్నిధికి ప్రతీక. అందుకే గంగా హారతి ప్రారంభించడానికి ముందు కొంతసేపు శంఖాన్ని అయితే ఊది భక్తిమయమైన వాతావరణాన్ని అయితే సృష్టిస్తారు. నేనైతే ఇక్కడ ఒరిజినల్ సౌండ్ అయితే పెడదామని అయితే అనుకున్నాను, కానీ కాపీరైట్ ఏమైనా వస్తుందేమో అని అయితే పెట్టలేదు. కాశీకి వచ్చే ప్రతి ఒక్కరు జీవితంలో ఒకసారైనా గంగా హారతిని ప్రత్యక్షంగా చూడాలని కోరుకుంటారు. ఈ దివ్యమైన అనుభూతి జీవితాంతం గుర్తుండిపోతుంది. మేమైతే గంగా హారతి పూర్తి చేసుకొని అయితే మార్కెట్ లోకి అలా అయితే చూడడానికి అయితే వచ్చేసాము. మార్కెట్ లో అయితే అలా సరదాగా తిరిగేసి తినేసి అయితే అలా రూమ్ కి అయితే వచ్చేసాము. మేము తీసుకున్న రూమ్ అయితే ఓం శ్రీ కాశీ విశ్వేశ్వర నిత్య అన్నదాన సేవా సమితిలో అయితే రూమ్స్ అయితే ముందుగా బుక్ చేసుకున్నాము. ఈ సత్రం గురించి అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. అలాగే పార్ట్ 2 కోసం అయితే వెయిట్ చేయండి. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.